కేసీఆర్ భావోద్వేగం సలసల మరిగే అగ్నిపర్వతంలా ఉన్న సొంత బిడ్డను జైల్లో ఉంటే చెత్త బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా, రాజకీయ కక్షతోనే నా కూతురును జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ భావోద్వేగానికి గురైనటువంటి సందర్భం ఇది. అయితే నిన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది తెలంగాణ భవన్లో. అక్కడ సమావేశం జరుగుతూ ఉంటే కౌశిక్ రెడ్డి, ఎవరైతే హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడో కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నాడు అందులో కేసీఆర్ గారిని, సార్ మీరు రావాలి, మీరు ప్రజల్లోకి రావాలి, మీరు వచ్చి ఫైట్ చేస్తే ప్రజలకు కొంచెం ఇంకా ధైర్యం వస్తుంది, మేము ఫైట్ చేస్తున్నాం కానీ ఎంత చేసినా కానీ మీరు వచ్చినంత బలంగా ఉండదు, మీరు వస్తే ప్రజల కోసం మీరు బయటకు వచ్చి మాట్లాడితే కొట్లాడితే మంచిగా ఉంటుంది, మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్ అంటే ఆ మాట మీద కేసీఆర్ బదులుగా మాట్లాడుతూ జవాబుగా చెప్తూ కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. నాకు రావాలని ఉండదా, కొట్లాడాలని ఉండదా, ప్రజల కోసం నేను ఎప్పుడు ప్రతిక్షణము పరితపించేటువంటి వ్యక్తిని, నేను 100% బయటకు వచ్చి కొట్లాడతా, కానీ నా మీద రాజకీయ కక్షతోటి బీజేపీ ఇవాళ నా కూతుర్ని జైల్లో పెట్టింది, ఆయన బయటికి రాకుండా రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది, నేను రాలేకపోవడానికి అసలు కారణమే లేదు, 100% వస్తా బయటికి, కానీ కొంత మెంటల్గా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంత మానసికంగా స్థైర్యాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. నిజంగా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం కోసము ఎన్నో అహర్నిశలు కష్టపడి ఎంతో ఉద్యమాన్ని ఒక పంతాలో లక్ష్య సాధన దిశగా తీసుకెళ్ళి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి ఒక నాయకుడు ఇలా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే రాజ్యం తలుచుకుంటే పైన ఉన్నటువంటి మహామహా ప్రభులు వాళ్ళు తలుచుకుంటే ఒక రాష్ట్ర అధినేతను కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టచ్చో ఇవాళ చూస్తే అర్థమవుతా ఉంది. కేసీఆర్ అధికారం దిగిపోగానే వెంటనే కూతురును అరెస్ట్ చేసి తీసుకుపోయి ఆడబెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఉండకూడదు, జై తెలంగాణ అంటోడే ఉండకూడదు అన్నటువంటి విధంగా ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముంగర కనపడతా ఉన్నది. అంటే రేపటి రోజున ఈ ప్రాంతం కోసం ఎవరైనా మాట్లాడితే వాడిని ఏదో ఒక విధంగా ఏదో ఒక కేసులో పెట్టి ఇరికిచ్చి లోపల పెట్టాలన్నమాట. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడకూడదు ఎవడు కూడా. ఆమె వేసింది నిజమైతే, ఒకవేళ ఆమెనే నిజంగానే లిక్కర్ దందా వేసి ఉంటే దానికి సాక్ష్యాలు ఆధారాలు కోర్టుకు సమర్పించాలి. ఇప్పటిదాకా అలాంటి ఆధారాలు ఏవి కూడా సమర్పించలే. డబ్బులు అక్రమ రవాణా జరిగిందని ఈడీ ఆరోపిస్తూ ఉన్నది. బట్ ఎంత జరిగింది, ఆ నగదు ఎంత అనేది ఇప్పటిదాకా రూపాయి పట్టుకోలే, రూపాయి ఉన్నట్టు కూడా ఆధారం చూపించలే. ఎంతసేపు ఉన్న ఈ స్టేట్మెంటు, ఆ స్టేట్మెంటు, వాళ్ళ స్టేట్మెంటు, ఆ నిందితుల స్టేట్మెంటు, అవతల స్టేట్మెంట్ల మీదనే ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు కానీ ఆధారాలు కానీ కోర్టు ముందు చూపించలేదు ఇప్పటిదాకా. అదే రౌజ్ అవెన్యూ కోర్టు 100 సార్లు అడిగింది, ఏరు మీరు చెప్తున్నటువంటి ఈ అక్రమ లావాదేవీలు ఏవి, ఎక్కడ మనీ లాండరింగ్ జరిగింది, ఆ డబ్బులు ఎక్కడున్నాయి, దానికి ఆధారాలు ఏమంటే వీడి వాంగ్మూలము వాడి వాంగ్మూలము ఇస్తూ ఉన్నారు తప్ప అసలు ఆధారం కనుక్కున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటిదాకా. సో కాబట్టి ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతూనే బీఆర్ఎస్ పార్టీగా మారి మనము దేశ రాజకీయాల వైపు పోగానే మనల్ని ఇక్కడనే తుంచేయాలి, మనం ఇక్కడనే అంతమొందించాలని చెప్పేసి కక్ష కట్టుకొని బీజేపీ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది మన మీద. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధినాయకులు అని చెప్పేసి నిన్న కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో కేసీఆర్ కొంత నిన్న ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎల్పీ సమావేశంలో. కానీ నా పోరాటం ఏం ఆగదు, 100% పోరాడతా, ఎక్కడ కూడా తగ్గేది లేదని చెప్పేసి కూడా లాస్ట్లో ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది.